ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలలో అసెంబ్లీ సీట్లను పెంచాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తెలుగు రాష్ట్రాలని కశ్మీర్తో పోల్చలేమని స్పష్టం చేసింది సార్. సో సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని ఏ రకంగా విశ్లేషిస్తారు? సో ఈ కే పురుషోత్తం రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనే కేసులో పిటిషనర్ వాదన రెండు కీలకమైన అంశాలపైన వాదన పెట్టారు. ఒకటి 2022లో జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేసి అక్కడ సీట్ల సంఖ్యను పెంచారు. సో జమ్మూ కాశ్మీర్లో పెంచారు కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పెంచకపోవడం అనేది ఆర్బిట్రరీ. ఇది ఆర్బిట్రరీ ఈజ్ ఆల్వేస్ అన్కాన్స్టిట్యూషనల్. ఏదైనా ఒకటి ఆర్బిట్రరీ అయితే అది వయలేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ స్కీమ్ అంటారు. సో అందువల్ల జమ్మూ కాశ్మీర్లో నిర్వహించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో డీలిమిటేషన్ చేయలేదు కనుక ఇది ఆర్బిట్రరీ అవుతుంది. అందువల్ల దీన్ని తెలంగాణ ఆంధ్రలో కూడా డీలిమిటేషన్ చేపట్టమని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయమని పిటిషనర్ సుప్రీంకోర్టు అడిగాడు. ఇది కేసులో ఉన్న మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే సెక్షన్ 26 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లను పెంచాలి అని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కి పెంచాలి అని సెక్షన్ 22 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలోని సెక్షన్ 26 చెప్తోంది కనుక సహజంగానే ఇది లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ను క్రియేట్ చేసింది. అంటే న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన ఆకాంక్షల్ని క్రియేట్ చేసింది కనుక డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ అని జ్యూరిస్ప్రుడెన్స్లో ఒక సూత్రం. సో డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26లో ప్రతిపాదించారు కనుక అసెంబ్లీ సీట్లను పెంచాలి, అందుకు అనుగుణంగా డీలిమిటేషన్ చేపట్టాలి అనేది పిటిషనర్ రెండో వాదన. ఈ రెండు వాదనల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొదటిది జమ్మూ కాశ్మీర్లో జరిపారు కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరపాలన్నది హేతుబద్ధమైన వాదన కాదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం. కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకు వేరు వేరు రాజ్యాంగపరమైన అధికారాలు ఉన్నాయి. అంటే దే ఫాల్ ఇన్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ డొమైన్స్. అందువల్ల ఒక కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ చేపట్టారు కనుక ఒక రాష్ట్రంలో డీలిమిటేషన్ చేపట్టాలనడం కరెక్ట్ కాదు. ఈ రెండు భిన్నమైన రాజ్యాంగ పరిధిలోకి వస్తాయి. దే ఫాల్ ఇన్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ డొమైన్స్. ఉదాహరణకు కేంద్రపాలిత ప్రాంతాలను గవర్న్ చేసేది ఆర్టికల్ 239A. రాష్ట్రాలను గవర్న్ చేసేటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వేరే గనక ఈ డిమాండ్ను గనక అంగీకరిస్తే, పిటిషనర్ డిమాండ్ అంగీకరిస్తే, ఇట్ విల్ ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్ ఫర్ సిమిలర్ డిమాండ్స్ ఆన్ పారిటీ. అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇదే రకమైన డిమాండ్లు వస్తాయి. దిస్ విల్ డీస్టేబిలైజ్ ద యూనిఫామ్ ఎలక్టోరల్ ఫ్రేమ్వర్క్. అంటే దేశమంతటా ఒకే రకమైన ఎలక్టోరల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి కనుక దాన్ని దెబ్బతీస్తుంది అన్నది సుప్రీంకోర్టు వాదన. సో అందువల్ల జమ్మూ కాశ్మీర్లో చేశారు గనక ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చేయలేము అని గతంలో చేసిన వాదనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతము అని గతంలో ఆజీ అబ్దుల్ గనీ ఖాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ఇచ్చిన తీర్పును పేర్కొంది. ఇక మరి ఎందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చేయకూడదు అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 క్లాస్ 3 ఏం చెప్తోంది అంటే 2026 తర్వాత చేపట్టిన జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేయాలి అని. మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం దీన్ని. ఇది 1976లో మొదటిసారి లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పైన ఫ్రీజ్ విధించారు. ఎందుకంటే జనాభా నియంత్రణ చేపట్టుతున్న రాష్ట్రాలు నష్టపోతాయి
అనే డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు 76లో ఇందిరాగాంధీ ప్రభుత్వము 25 ఏళ్ల పాటు ఈ లోక్సభ అసెంబ్లీ సీట్లపైన ఫ్రీజ్ విధించింది. ఆ తర్వాత ఇది 2001 తర్వాత మళ్ళీ చర్చకు వచ్చినప్పుడు అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కూడా దీనిపైన మరో 25 సంవత్సరాల ఫ్రీజ్ను ఎక్స్టెండ్ చేసింది. అలా 2026 వరకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 క్లాస్ 3లో 2026 వరకు కూడా ఫ్రీజ్ ఉంది. అంటే 2026 వరకు కూడా అసెంబ్లీ సీట్లను కానీ లోక్సభ సీట్లను కానీ పెంచకూడదు అని. సో అందువల్ల ఆర్టికల్ 170 క్లాస్ 3లో క్లియర్గా 2026 తర్వాత చేపట్టిన జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ చేపట్టాలని ఉండగా, ఇప్పుడు ముందుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో డీలిమిటేషన్ సాధ్యం కాదు. ఇది ఈ ఆర్టికల్ 170 క్లాస్ 3 అనే నిబంధన రాష్ట్రాలకు వర్తిస్తుంది, కేంద్రపాలిత ప్రాంతాలకు కాదు. అందువల్ల జమ్మూ కాశ్మీర్లో చేశారు గనక ఇక్కడ చెయ్యాలి అనేటువంటి ఆర్గ్యుమెంట్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేయాలన్న ఆర్గ్యుమెంట్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక పిటిషనర్ రెండవ వాదన సెక్షన్ 26 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, అలాగే డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్. నిజమే, సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. ఆ సెక్షన్ 26 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన మాట నిజం. సీట్లను ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ అసెంబ్లీ సీట్లను పెంచాలి అని ఉంది. కానీ ఇది సెల్ఫ్ ఎగ్జిక్యూటింగ్ మ్యాండేట్ కాదు. అంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 డీలిమిటేషన్ చెయ్యమని ఆదేశాలు ఇవ్వడం లేదు. అందువల్ల ఇట్ ఈజ్ నాట్ ఎ సెల్ఫ్ ఎగ్జిక్యూటింగ్ మ్యాండేట్. ఇది లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ను మాత్రమే సూచిస్తోంది. అందువల్ల ఈ సెక్షన్ 26 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని కలిపి చదవాలి, విడివిడిగా చదవకూడదు అని సుప్రీంకోర్టు పేర్కొంటూ ఏ ప్లెయిన్ అండ్ హార్మోనియస్ రీడింగ్ ఆఫ్ స్టాట్యుటరీ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. స్టాట్యూట్ అంటే చట్టంలోని అంశాలను, రాజ్యాంగంలోని అంశాలను కలిపి చదివినప్పుడు, సమన్వయం చేసుకొని చదివినప్పుడు మాత్రమే న్యాయం చేయగలము అని. ఎందుకంటే ఆర్టికల్ 173కి సంబంధము లేకుండా సెక్షన్ 26 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ను చదవకూడదు. కారణం సెక్షన్ 26 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈజ్ నాట్ ఏ సెల్ఫ్ ఎగ్జిక్యూటింగ్ మ్యాండేట్. అంటే తనంతట తానే ఆపరేట్ అయ్యే నిబంధన కాదు. అది సబ్జెక్ట్ టు ఆర్టికల్ 170 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగంలోని 170 అధికరణకు లోబడి మాత్రమే ఉంటుంది. అందువల్ల రెండింటినీ సమన్వయం చేసి చదివినప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియను 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే చేయాలి అన్నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు కూడా వర్తిస్తుంది. అందువల్ల ఈ రెండింటిని కలిపి చదవాలి అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పది. ఏ ప్లేన్ అండ్ హార్మోనియస్ రీడింగ్ ఆఫ్ ది లీగల్ స్టాట్యుటరీ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఇట్ ఈస్ నా ఇక్కడ కీలకమైన అంశం సెల్ఫ్ ఎగ్జిక్యూటింగ్ మ్యాండేట్ కాదు. ఇట్ షుడ్ బి రెడ్ సబ్జెక్ట్ టు ఆర్టికల్ 170 అని. ఇక దీని నుంచి వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్. అంటే సెక్షన్ 26 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు కనుక సాధారణంగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి అన్న ఒక ఆకాంక్షల్ని చట్టం కల్పించింది కనుక ఆ న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన ఆకాంక్షల్ని నెరవేర్చాలి కదా అన్నది పిటిషనర్ తరఫున వచ్చిన వాదన. ఈ డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ను కూడా సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ ఇలాంటి లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ అనే సెంటిమెంట్ కరెక్టే, కానీ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ అనే డాక్ట్రిన్ ఎప్పుడు అమలవుతుంది, దానికి ఉన్న లీగల్ థ్రెషోల్డ్ ఏంటి అన్నప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా కాన్స్టిట్యూషనల్ నిబంధనలకు, చట్ట నిబంధనలకు లోబడి మాత్రమే ఉండాలి.
అంటే డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ కెన్ ఓన్లీ బి ఇన్వోక్డ్ సబ్జెక్ట్ టు ద లీగాలిటీ అండ్ కాన్స్టిట్యూషనాలిటీ. ఇక్కడ లీగాలిటీ ఉన్న మాట నిజం సెక్షన్ 26లో, కానీ కాన్స్టిట్యూషనాలిటీ కూడా ఉండాలి. అందువల్ల డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ను లీగాలిటీ అండ్ కాన్స్టిట్యూషనాలిటీకి సంబంధం లేకుండా చూడకూడదు. అందువల్ల చట్టంలో ఉందని మీకు ఆకాంక్షలు క్రియేట్ అయినాయి కనుక ఆకాంక్షల్ని నెరవేర్చమని అడగలేము. ఎందుకంటే అది రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉండాలి, రాజ్యాంగానికి సంబంధము లేకుండా ఉండరాదు అని డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ కింద సీట్లు పెంచాలన్న డిమాండ్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అందువల్ల చాలా క్లియర్గా సుప్రీంకోర్టు వాదన ఏంటి, జమ్మూ కాశ్మీర్తో పోల్చలేము, ఆ సెక్షన్ 26లో ఉంది గనక చేయలేము, అందువల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది అని. ఇప్పుడు వచ్చే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగా చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు జనాభాను నియంత్రించిన ఇతర రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అని పెద్ద చర్చ జరుగుతుంది. దీనికి పరిష్కారం ఎలా అనే ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. వన్ ఆఫ్ ద పరిష్కారాలు చెప్తున్నది అంటే, గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాలలాగా మరో 25 ఏళ్ళు దీన్ని పొడిగించాలి ఫ్రీజ్ని. అంటే 2026 కాకుండా 2051 వరకు ఆర్టికల్ 173లో సవరణ చేసి ఆ పీరియడ్ను పెంచాలి అనేది ఒక వాదన. ఇది గనక కేంద్రము ఆమోదిస్తుందని చెప్పలేము. ఎందుకంటే కేంద్రానికి బీజేపీకి తనకు అనుకూలమైన హిందీ రాష్ట్రాల్లో సీట్లు పెరిగి తనకు అనుకూల వాతావరణము లేని దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరగవు గనక పొలిటికల్లీ అది అడ్వైజబుల్, పొలిటికల్లీ వాళ్ళకు ప్రిఫరబుల్. కానీ ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత, సౌత్ ఇండియన్ పార్టీస్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇది పొలిటికల్ బ్యాటిల్స్కు, లీగల్ బ్యాటిల్స్కు దారితీయవచ్చు కనుక ఒకవేళ మోడీ ప్రభుత్వం కూడా అంగీకరించి మరో 25 ఏళ్ళు పెంచిందనుకోండి, ఇక 2051 వరకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో సీట్లు పెరిగే ప్రసక్తే లేదు. సెక్షన్ 26 ఆఫ్ ది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2051 దాకా కూడా అమలు కాదు. ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకున్న కీలక ప్రాధాన్యత అది లేదు. 2026తో ముగుస్తున్న ఆర్టికల్ 170 క్లాస్ 3లోని డీలిమిటేషన్ పైన ఉన్న ఫ్రీజ్ కాస్త పోయి మళ్ళీ డీలిమిటేషన్ చేపడితే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో 225కు, తెలంగాణలో 153కి అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది.